ఉన్నటువంటి 4-5 అంశాలు గవర్నర్ పాలన కానీ, జలవనరుల మీద కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, ఎంప్లాయ్మెంట్ మీద సంబంధించి కానీ, ఇటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పెట్టినటువంటి అంశాలని ఎట్లా తొలగించుకోవాలనేటువంటిది ఒక కార్యాచరణ. రెండవది ఇవాళ మన ముందర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం, ఇవాళ అసెంబ్లీకి వచ్చినటువంటి బిల్లుని పార్లమెంటుకు పంపించేదాకా తెలంగాణ పౌర సమాజం అంతా కూడా ఐక్యంగా ఇవాళ ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సెషన్లోనే, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నటువంటి ఈ సెషన్లోనే ఈ బిల్లుని మనం రాష్ట్రపతికి పంపించాలి. అలాగే పార్లమెంట్లో కూడా ఈ సెషన్లోనే ఈ బిల్లు ఆమోదించడానికి అవసరమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి ఒక తక్షణ కర్తవ్యం ఉందని నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. అందులో భాగంగానే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిన్న నిర్వహించినటువంటి సమావేశం, అలాగే జేఏసీ అన్ని మరి ప్రజాప్రతినిధులందరినీ కూడా, ఎందుకంటే ఇంతకాలం అనేక మంది ప్రజాప్రతినిధులు తెలంగాణ ఆకాంక్షల కోసం కొందరు బాహటంగా పనిచేశారు, కొందరు పని చేయలేదు, కొందరు పనిచేస్తున్నట్టు నటించారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ కూడా 119 మంది ప్రజాప్రతినిధులందరూ కూడా ఐక్యంగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుగా నిలబడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందనేటువంటి ఒత్తిడిని మేము గత మరి వారం రోజులుగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమైన తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా వాళ్ళందరి మీద కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు సీమాంధ్రకు సంబంధించినటువంటి రాజకీయ నాయకత్వం అంతా కూడా ఇలా బాహటంగా ఈ బిల్లును ఎట్టి పరిస్థితిలో కూడా చర్చించాం, దీన్ని అవసరమైతే ఎక్కడికో పంపుతాం అనేటువంటి విరోధీకి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని ప్రతిఘటించడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి బిల్లును మరి చర్చ అయితే చేయాల 42 రోజులు టైం ఇచ్చింది కాబట్టి 42 రోజుల దాకా సమావేశాలు పెట్టాలని ఒకరు, 30 రోజుల తర్వాత మళ్ళీ సమావేశాలు పెట్టాలనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. మేము కూడా చర్చ ఎన్ని రోజులైనా జరగండి. ఇలా తెలంగాణకు జరిగినటువంటి 6 దశాబ్దాలుగా జరిగినటువంటి అనేక వివక్షల మీద ఎన్ని రోజులకైనా చర్చలకు ఇవాళ మన శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ శాసనసభ్యులే ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లును మరి చర్చించకుండా దీన్ని రకరకాల మరి వాటితో దీన్ని తిప్పి పంపేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ ప్రయత్నాన్ని ప్రతిఘటించడానికి అందరం ఐక్యంగా ఉండాలని మరి మనం అందరం కూడా ఇలా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రేపటి నుంచి అసెంబ్లీలో 14 నాడు, ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యుద్ధ విమానాల్లో బిల్లులు వస్తున్నాయని మాట్లాడారు. పోస్టులో పంపాలి, లేకుంటే పాదయాత్ర ద్వారా ఎవరన్నా బిల్లు తీసుకురావాలి తప్ప విమానాల్లో బిల్లులు వస్తాయనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే చంద్రబాబు అన్నట్టే సచివాలయం నుండి అసెంబ్లీకి వచ్చే వరకు దాదాపు 20 గంటలు పట్టింది. అక్కడి నుంచి అయితే 2 గంటలు వచ్చింది. కానీ నిన్న మరి ఒకవేళ నిన్న అసెంబ్లీ ఆన్లో ఉన్నప్పుడే ఈ బిల్లులు వచ్చి ఉంటే, సభ్యులకందరికీ చేరి ఉంటే ఒక 2 రోజుల పాటు దాని మీద స్టడీ చేసి అవసరమైతే ఏమైనా సవరణలో ప్రతిపాదనలో పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ మళ్ళీ రేపు దాని మీద చర్చ జరగాలి, మళ్ళీ శాసనసభ్యులు మేము చదవాలని మళ్ళీ 2 రోజులు రకరకాల పేరు మీద అడిగేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోయేటువంటి మరి పద్ధతిని అవలంబించారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా దాని మీద దృష్టి పెట్టాలని నేను ప్రధానంగా కోరుతా ఉన్నాను. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా నేను ఏకగ్రీవంగా ఒక తీర్మానం కూడా టీజేఎఫ్ సమావేశంలో చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జేఏసీ ఏ లైన్ ఇచ్చినా ఆ లైన్ ప్రకారం మేము శాసనసభలో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక మాటని నిన్న శాసనసభ్యులు కూడా అందరు ఇచ్చారు. వాళ్ళు ఎట్లా నిలుపుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది మన ముందర ఉంది. తప్పకుండా ఎవరైనా ఈ 119 మందిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరి నిలబడకుండా పాలకుల పల్లకి మోస్తే మాత్రం అటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇవాళ ఎండగట్టి వాళ్ళని రాజకీయ పరమైనటువంటి భూస్థాపితం చేసే విధంగా కూడా ఇవాళ తెలంగాణ ప్రజానీకం కూరుకోవాల్సినటువంటి ఒక సందర్భం ఉందని కూడా మేము వారికి అందరికి చెప్పాం. తప్పకుండా అందరూ నిలవాలి, నిలవకుంటే వారికి అస్తిత్వం లేదనేటువంటి అర్థం కూడా అయిపోయింది. కాబట్టి ఈ స్థితిలో మనం అందరం రేపటి నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీ మీద ఒత్తిడి పెట్టాలి. ఇప్పటికే మరి టీపీఎఫ్ చెలో కార్యక్రమం ఇచ్చింది. ఇందిరా పార్క్ నుంచి, మరి సుందర విజ్ఞాన కేంద్రం నుంచి మరి ఇందిరా పార్క్, అలాగే విద్యార్థులు కూడా చెలో రాజ్భవన్ పిలిపించారు. ఈ అసెంబ్లీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎవరెవరే పిలిపించినా అందరం కూడా ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకుంటూ వీటన్నింటినీ విజయవంతం చేస్తూ తప్పకుండా ఈ అసెంబ్లీ సెషన్ లోనే బిల్లు
మరి తమ అభిప్రాయాలతో పంపించే విధంగా మనం అందరం కూడా పూనుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి చర్చ మొన్న టీఆర్సీలో 98 అనుకుంటా చాలా డీటెయిల్గా 97 డీటెయిల్గా చర్చ జరిగింది. ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఇవాళ తెలంగాణ సాధన అనేటువంటిది ఒక కళగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ అనేక మందిని వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మెడలు వంచి ఎట్లాగైతే తెలంగాణ సాధించుకున్నామో ఈ బిల్లులో ఉన్నటువంటి అనేక అప్రజాస్వామికమైనటువంటి అంశాల పట్ల కూడా ఆ విధంగానే పోరాడతాం, అట్లాగే సాధిస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని మనం ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆ చర్చ మనం కంటిన్యూ చేద్దాం. ఇందులో బిల్లులో ఉన్నటువంటి అంశాన్ని మనం చర్చిస్తూనే మనం గవర్నర్ పాలన కానీ, జలవనరులు కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ మన ప్రాథమిక లక్ష్యం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా చేసే విధంగా మనం ప్రయత్నించాలి. అసెంబ్లీ నుండి పార్లమెంట్కి పోయినాక మన కార్యరంగం అంతా కూడా ఈ మార్పుల గురించి ప్రయత్నం చేయాలని నేను మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తామని. ఇప్పటికే చాలా మంది ఈ 11 అంశాల మీద వివరణాత్మకమైనటువంటి నోట్లు పెట్టారు. గవర్నర్ పాలన ఎంత ప్రజాస్వామికమో అల్ల నారాయణ గారు చెప్తారు. అనేక మంది కూడా ఈ అప్రజాస్వామికంగా ఉన్నటువంటి పాలనని తప్పకుండా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత పౌర పాలన మీద విశ్వాసం లేకుండా పోలీస్ పాలన, గవర్నర్ పాలన మీద విశ్వాసం పెట్టే విధంగా ఉండేటువంటి క్లాజును తొలగించేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ మరి ఎందుకంటే 4 గంటలకి ఉద్యోగ సంఘాలతో పిఆర్సీ మీద ఇంటీరియర్